జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి అని బాసర సరస్వతి అమ్మవారి గుడి ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత పాల్గొని ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడం జరిగింది. బాసరకు దిగేసాం. చూడంగానే టైం 2:45 అయింది. దిగంగానే స్టేషన్లో ఇక దిగి స్టేషన్ లోపల ఎంటర్ అవుతున్నాను. స్టేషన్ లోపల సేమ్ గుడి యొక్క ఆర్కిటెక్చర్ చేశారు. బయట గుడి లాంటిది. అండ్ మొత్తానికి బయట వచ్చి చూశాక అచ్చం గుడి మనం బయట గోపురం గుడి ఎట్లా ఆ స్తంభాలు ఆ పిల్లర్లు సేమ్ అలాగే కట్టారు స్టేషన్. ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మనం గోపురం చూసినట్టు మనం గుడిలో ఎట్లా చూస్తామో ఆ విధంగానే చేశారు స్టేషన్ని బాసర. దాని తర్వాత ఆటో అనేది ఎక్కానండి. మనిషికి 30 రూపాయలు తీసుకున్నాను నైట్ టైంకి. ముందుగా గోదావరి నదికి వెళ్ళానండి. ఇగోండి గోదావరి నది స్నానఘట్టం, సరస్వతి అమ్మవారి విగ్రహం. లోపల ఎంటర్ అవుతున్నానండి గోదావరిలో. అమ్మవారి విగ్రహం చూడండి. చెప్తున్నానండి. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారు. 3:00కైనా కూడా అలా పౌర్ణమి అని తెలిసి జనాలు చాలామంది వచ్చారు. 3:00కైనా కూడా. ఇవ్వండి నది స్నానంలోకి వచ్చానండి. చూడండి గోదావరి ఎంత నిర్మలంగా ఉందో. గోదావరి నది పైన చంద్రుడు పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో స్నానానికి ఫీల్ వేరే అండి. మీకు ఫీల్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. అందులో కార్తీక స్నానం అయ్యాక శివలింగాన్ని పూజ చేసుకున్నాను. దాని తర్వాత అటు పక్కనే సురేశ్వర ఆలయానికి వెళ్ళానండి. ఎంటర్ అయ్యాను. ఇప్పుడే జనాలు అనేవి గుడిలో వచ్చారు. చూడండి నవగ్రహ దేవతలు, ఇక్కడ నాగదేవతలు, గణపతి, వాటిలో నాగదేవతల రకాలు అన్నీ ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. నవగ్రహ దేవతలు. వచ్చేసరికి 3:30 అట్లా అయిందండి. స్నానం అంతా అయిపోయాక ఇప్పుడు గుడి లోపల ఎంటర్ అవబోతున్నాం. స్వామివారి ధ్వజస్తంభం. భక్తులందరూ ఇక్కడ దీపాలు వెలిగించడానికి తయారు చేసుకుంటున్నారు. గుడి ఇంకా తెరవలేదు, ఇంకా టైం అనేది ఇంకా కాలేదు. 3:30 అవుతుంది ప్రజెంట్. భక్తులందరూ దీపాన్ని వెలిగించుకుంటున్నారు. నెక్స్ట్ సరస్వతి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళానండి.
అమ్మవారు శివుడిని పూజ చేసే విధానంగా విగ్రహం ఏర్పాటు చేశారండి. చూడండి ఎంత మంచిగా చేస్తున్నాం. సరస్వతి అమ్మవారి శివలింగాన్ని అర్చన. తర్వాత భక్తులు అమ్మవారి విగ్రహం దగ్గరే పూజలు అనేది చేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఆటో ఎక్కి గుడి దగ్గర అనేది వచ్చానండి. లోపల ఎంటర్ అవ్వబోతున్నాను. భక్తులు ఇంకా రాలేదు. నేను వెళ్ళేసరికి 4 గంటల టైం అవుతుంది. గుడి తీయడానికి 6:30 ఇట్లా అవుతుందని చెప్పారండి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. ఇక ఏం చేద్దాం, ఖాళీగా కూర్చోవడం ఏందని చూస్తూ ఉన్నాను. యూస్ ఏది మంచిగా ఉంది, ఏంటి ఏ వ్యూ తీద్దాం బాగుందని అలా వెతుక్కుంటూ వెళ్ళాను. తీరా చూస్తే గోపురం పక్కన ఆ పౌర్ణమి చంద్రుడు, ఆ గోపురం పక్కన పౌర్ణమి చంద్రుడు ఆ వ్యూ అనేది నాకు మంచిగా అనిపించేసి ఆ వీడియోలో తీయడం జరిగింది. దాని తర్వాత దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిందండి. దాని తర్వాత వ్యాస గుహకు అనేది రావడం జరిగింది. వ్యాస మహర్షి వారి విగ్రహం చూడండి. అచ్చం ఆయన నిజంగా ఆయన మనిషి